హలో దోస్తులు, ఇవాళ టమోటా పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడంటే కుక్కర్లో అవి వచ్చేసాయి కానివ్వండి, కొంచెం సమయం తీసుకొని ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి 1.5 కప్పు కందిపప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోండి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత కందిపప్పుని బాగా వాష్ చేసి వేరే పాత్రలో వేసుకోండి. ఇందులో 9 నుంచి 10 ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ రెండు కూడా వేసుకోండి. ఇందులో తగిన వాటర్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గ్యాస్ మీద పెట్టి బాగా ఉడకనివ్వండి. ఈలోపు ఒక 3 టమాటోస్ 2 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. పప్పు బాగా ఉడిగాక టమాటోస్ అన్నీ వేసేసి కొంచెం ఆనియన్స్ వేసుకొని తగినంత చింతపండు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు బాగా పప్పు ఉడికిపోయిందనమాట. మెదుపుకొని పప్పు గుత్తితో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తిరుమాతి కోసము వేరే పాత్ర పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్తో పాటు ఒక 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా వాడ్చాక కాస్త ఇంగు వేసుకొని పప్పు తిరగబోసేసుకోవాలి.